నమస్కారం, మీరు చూస్తున్నారు విఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరించడం జరుగుతుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోని లైక్ చెప్తే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ వీడియోను చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ బార్ నందు CISFRECTT.CISF.gov.in అని ఎంటర్ చేయండి. ఈ విధమైన అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్, ఫర్గెట్ ఐడి, పాస్పోర్ట్, వెరిఫై మొబైల్ ఐడి ఉంటుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్, వెరిఫై నేమ్ ఉంటుంది. మీ 10th మెమో ఏదైతే నేమ్ ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. హ్యావ్ యూ యువర్ చేంజ్ నేమ్ దగ్గర SIS నో అయితే నో పెట్టుకోండి. తర్వాత ఫాదర్స్ నేమ్, వెరిఫై ఫాదర్స్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మదర్స్ నేమ్ అండ్ వెరిఫై మదర్స్ నేమ్ దగ్గర కూడా మీ మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత జెండర్, వెరిఫై జెండర్ దగ్గర మీ జెండర్ ని వెరిఫై క్లిక్ చేసుకోండి. తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ డిఫాల్ట్ గా సేవ్ అయి ఉంటాయి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఫామ్ దగ్గర మొబైల్ నెంబర్, వెరిఫై మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర అగ్రీ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వన్స్ ఫామ్ సబ్మిటెడ్ యూ కెనాట్ మోడిఫై ఎనీ డేటా లేటర్ డూ యూ వాంట్ టు కంటిన్యూ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. గ్రీటింగ్, యూ ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ CISF ఆన్లైన్ రిక్రూట్మెంట్. రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం వెరిఫై మొబైల్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ కు అలాగే మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్, యువర్ ఈమెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా పేజ్ ఉంది. ఇక్కడ మీ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దీన్ని కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఉంటుంది. డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మన కేటగిరీ దగ్గర మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనల్ దగ్గర ఇండియన్ అని డిఫాల్ట్ గా సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర 10+2 విత్ సైన్స్ అని ఉంటుంది కదా, అక్కడ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి స్ట్రీమ్. తర్వాత రిలీజియన్ దగ్గర మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెదర్ యు ఆర్ అండ్ ఎక్సర్విస్ మన దగ్గర SIS నో అయితే నో పెట్టుకోండి. తర్వాత మీకు ఏజ్ రిడక్షన్ కావాలంటే SIS నో అయితే నో పెట్టుకోండి. మీరు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ దగ్గర నో అయితే నో పెట్టుకోండి. హిల్ ఏరియా అయితే SIS నో అయితే నో పెట్టుకోండి. తర్వాత డొమికల్ స్టేట్ దగ్గర మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డొమికల్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు వేరే రాష్ట్రం నుండి ఏమైనా మైగ్రేట్ అయ్యి వచ్చారో దగ్గర SIS నో అయితే నో పెట్టుకోండి. నో పెట్టుకుంటే సరిపోతుంది. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ దగ్గర 2 చోట్ల 1, 2 దగ్గర మీ మోల్స్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ విలేజ్, మీ పోస్టల్ అడ్రస్, తర్వాత మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్, తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా సేవ్ అయిపోతుంది. తర్వాత మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ ఇచ్చిన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్, మీరు ఏ రోజైతే ఫోటో దిగారో అక్కడ ఆ డేట్ మెన్షన్ చేయాలి. డేట్ మెన్షన్ చేసుకున్న తర్వాత వెదర్ ద డేట్ మెన్షన్ ఈజ్ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్, మీరు అప్లోడ్ చేసే ఫోటో మీద మీరు ఫోటో దిగిన డేట్ క్లియర్ గా ప్రింట్ అయి ఉందా, SR నో అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా అప్లోడ్ చేసే ఫోటో మీద డేట్ మెన్షన్ అయి ఉండాలి. తర్వాత 25th నుండి 13th వరకు SR నో అని ఉంటుంది. అంటే మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా, కోర్టులో కేసులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదా, మీ మీద FIR ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదా, తర్వాత మీరు ఏదైనా సర్వీసులో డిఫార్ అయ్యారా లేదా. సో ఇవన్నీ SR నో అడుగుతుంది. అన్ని నోలు సెలెక్ట్ చేసుకోండి.
ఈ విధంగా అన్ని నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సేవ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసినప్పుడు క్యాండిడేట్ డేటా సేవ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ ఫామ్ దగ్గర మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కరెక్ట్ గా ఉందా లేదా, ఏమైనా మిస్టేక్ ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు చూసుకోండి. తర్వాత డిక్లరేషన్ మీద టిక్ మార్క్ ఇవ్వండి. ఏదైనా కరెక్షన్ ఉంటే ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. లేదు డేటా అంతా కరెక్ట్ ఉంటే ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. ఐ హావ్ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ కన్సర్న్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ పేజ్ వస్తుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకోవాలి. అవన్నీ PDF లో 1 MB లోపు ఉండాలండి. సో ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అవుతాయి. సో ఈ విధంగా డాక్యుమెంట్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ ఎగ్జామినేషన్ అని వస్తుంది. సో SC, ST అండ్ ఎక్స్ మనకి ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ప్రింట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ ని ప్రింట్ కావాలంటే ప్రింట్, సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం CISF ఫైర్మెన్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవచ్చు. వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటాను. వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.